విశాఖలోని ఋషికొండ మీద 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన హరిత రిసార్ట్ పునర్నిర్మాణ ప్యాలెస్ పనుల్లో, అంటే వీళ్ళు ప్యాలెస్ అని వీళ్ళు పెట్టిన పేరు అనమాట రాశారు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్టు కాగు గుర్తించింది. ఈ కారణంగా 164 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు 350 కోట్లకు పెరిగినట్టు కనుక్కుంది. ప్యాలెస్ మొత్తం నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక లేకపోవడం, పనులకి టెండర్లు పిలిచే ముందు న్యాయ సమీక్షకు పంపాలని నిబంధనలు ఉల్లంఘించినట్టు కాగు పేర్కొంది. ఇవన్నీ రాసుకొచ్చారు. కరెక్ట్, నిబంధనలను పక్కన పెట్టారు. ఎందుకని? ఇప్పుడు కోర్టులకు వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయనీయకుండా అడ్డుపడ్డారు. టెక్నికల్ టాక్టిక్స్ని అడ్డం పెట్టి అక్కడ చేయనీయకుండా అడ్డుపడ్డారు. ఎందుకని? అమరావతిలో నిర్మాణం జరగాలంటే అక్కడ జరగకూడదు అన్నట్టుంటుంది. అందుకని అతను స్ట్రాటజిక్గానే పోయాడు. 150 కోట్ల రూపాయల పని 350 కోట్లయింది. ఇప్పటిదాకా 500 కోట్లు అన్నారు, ఇప్పుడు కేవలం 350 కోట్లే. కేవలం 350 కోట్లతో అంత విశాలమైనటువంటి భవనాలు కనీసం అమరావతిలో నిర్మించండి. ఒక్క భవనం నిర్మించండి అందులో 350 కోట్లతో. ఒక్క సెక్రటేరియట్కి 1000 కోట్లు అవుతుంది, ఒక్క హైకోర్టుకి 1000 కోట్లు అవుతుంది. ఇక్కడ అన్ని బిల్డింగులు కలిపి అంత పెద్ద కొండపైకి రోడ్లు, ఘాట్ రోడ్డు, గార్డెనింగు, మనమే చెప్పిన విలాసవంతమైనటువంటి భవనాలు. ఓ స్టార్ హోటల్కి 300 కోట్లు అవుతున్న రోజుల్లో 350 కోట్లతో అంత పెద్దది కట్టారంటే ఇప్పటికి కూడా విషం చిమ్ముకుంటా బ్రతకడమే మన అలవాటైపోయింది. అది